హలో వివాస్, ఈరోజు తిరుపతి బస్టాండ్ ప్యాసింజర్తో కిక్కిరిసిపోయింది. అసలు జాతరలాగా ఉంది. ఎంత జనం ఉన్నారంటే అంత జనం ఉన్నారు. నేను ఇక్కడ బయట నుండి చూపిస్తున్నా కానీ లోపలికి వెళ్తాం చూడండి ఎంత జనం ఉన్నారో. మొత్తం నిండిపోయింది బస్టాండ్ అంతా. కొద్దిమంది వాళ్ళ బస్సులు సీట్లు దొరకవని ఇలా ఆ బస్టాండ్కి బయట వైపు వచ్చి బస్సులను ఆపేసి అందులోంచి ప్యాసింజర్స్ కింద దిగకముందే వీళ్ళు ఎక్కేస్తున్నారు. గందరగోళం చేసేస్తున్నారు. సీట్లు దొరకవు. అస్సలు సీట్లు పక్కన పెట్టండి, నిలబడుకునే దానికన్నా స్థలం ఉంటుందా అన్నంత డౌట్ ఉంది ఈరోజు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి నిన్నటితో పూర్తి అయిపోయింది. అంత తిరుమల నుంచి ప్రయాణికులు తిరుగు ప్రయాణం అయ్యి ఈ బస్టాండ్కి చేరుకుంటారు. చూడండి ఇక్కడ బస్సు ఎలా ఎక్కుతున్నారు. బ్యాగులు, పర్సులు, సంచులు, చిన్నపిల్లలను కూడా లోపల దుడిచేస్తున్నారు. కొంతమంది యంగర్స్ లోపలికి ఎలాగోలా కిటికీలో నుండి కింద లోపల సీట్లలో కూర్చుంటున్నారు. వృద్ధులు, పేషెంట్లు అనేవాళ్ళు పాపం ఏం చేస్తారు, వెయిట్ చేస్తున్నారు. అసలు నిలబడుకునే కన్నా స్థలం ఉందా లేదా అనే డౌట్. ఏం చూడండి, బస్సు వెనక వైపు ఎలారా ఎక్కాడు. ఇలా వెళ్దాం అనుకున్నాము నాయన. ఎంత పాపం స్టూడెంట్స్ ఎంతమంది, అందరికీ ఈరోజు అవసరం పడింది. ఎందుకంటే సెలవులు కదా, 3 రోజులు సెలవులు వరుసగా, ఫెస్టివల్ హాలిడేస్. ఇలాంటి వైకుంఠ ఏకాదశి అంటే నిన్న కాబట్టి తిరుమల నుండి రిటర్న్ బ్యాక్ వచ్చే భక్తులు అందరి వల్ల బస్సు మొత్తం ఇక్కడ పెద్ద జనసంచారం అయిపోయింది. జనసందోహం ఎక్కువైపోయింది. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి. సంక్రాంతికి 2 రోజుల ముందుండగా తిరుపతి రాకండి, ఇబ్బంది పడతారు. సో వీడియో అందరు చూడండి, రష్ చూడండి ఎలా ఉందో. అస్సలు పోటీలు పడిపోతున్నారు. ఇక్కడ కూడా కూర్చోడానికి కూడా సీట్లే, వెయిట్ చేస్తూ ఉంటే నిలబడుకొని వెయిట్ చేయాల్సిందే బస్ స్టాండ్లో. మన బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు. సో అందరూ ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. సంక్రాంతి ఫెస్టివల్స్లో మాత్రము కాస్త ప్లాన్ చేసుకొని తిరుపతికి రండి. తర్వాత ఫెస్టివల్ అయిపోయినాక తిరుపతికి రావాలంటే అక్కడి నుంచి మీ ఊరి నుంచి బస్సులు ఫుల్ అయిపోతాయి. అలా చూసుకొని ప్లాన్ చేసుకోండి. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంపార్టెంట్ వీడియో షేర్ చేయండి. రష్ చూడండి, జనాలు చూడండి ఎంత జనం ఉన్నారు, ఎంత వెయిటింగ్. అందరికి సీట్ కావాలి, నిలబడుకునే దానికన్నా ఉండాలి కదా. పాపం వృద్ధులు చాలా చూస్తే జాలేస్తుంది. వీడియో నచ్చితే షేర్ చేయండి.